ప్రభునందు మిక్కిలిగా ప్రేమించబడిన దేవుని దాసులారా, మా సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసయ్య నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభువు అనుగ్రహించిన ఈ రోజు యొక్క మొదటి గంటలలో, తొలి గంటలలో ప్రారంభమైన కొద్దిసేపటికే మేము లాగున్న దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యమును తీసుకొని మిమ్మల్ని ఎదుర్కోవడం అనేది మాకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఉదయకాల సమయపు మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని పరిశుద్ధ లేఖనములో నుండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, క్రొత్త నిబంధన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:19లో ఇలాగున వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ శ్రద్ధతో ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము చదువుతుండగా శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరూ ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ప్రభుపై ఆధారపడుతూ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఇలా వ్రాస్తున్నారు: కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంతో మనకు ఆదరణను, మనోనిబ్బరమును, ధైర్యమును, మనలో నిశ్చయతను కలుగజేస్తున్న దేవుని శ్రేష్టమైన వాక్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఆయన యందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడని ఈ చక్కటి మాట మనకెంతో ధైర్యాన్ని కలుగజేసే మాట. ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించుకున్నట్లయితే, ప్రతి అవసరం అన్నప్పుడు అది ఆత్మ సంబంధమైన అవసరము, శరీర సంబంధమైన అవసరము, అది వర్తమానంలో ఉన్న అవసరము, రేపటిని గూర్చిన, భవిష్యత్తును గూర్చిన అవసరము, పురాతన కాలము నుండి ఆయన అనుగ్రహించు దేవుడై, కృపచూపువాడై, సమకూర్చువాడై ఉన్నందువలన ఆయన బిడ్డలమైన మనము ఇలాగున ఆయనలో ఆదరింపబడవలనని, అనుగ్రహింపబడవలనని ఆయన వాక్యము మనకు సెలవిస్తున్న ఈ మాట ఎంతో శ్రేష్టమైన మాట. ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయవలసిన మాట, జ్ఞాపకంలో పెట్టుకోవలసిన మాట, ఎవరు మర్చిపోవడానికి వీలు లేని మాట ఇది. ఎందుకంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంతో నిశ్చయముగా చెప్పబడిన మాట. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వరకు ఆయన చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అంటున్నాడు. చాలామందికి ఈ విషయాల్లో చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటాం. మనలో ప్రతి ఒక్కరము మనం ఈ లోకంలో నివసిస్తున్నాము. లోకంలో ఏది భరోసా లేదు మనకు. కానీ దేవుడే ఇట్టి భరోసా, ఇట్టి నిశ్చయత దేవుడు తన కృపలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడు అంటున్నాడు. చింత మనకు అవసరం లేదని ఆయన సెలవిస్తున్నారు. అంతేకాకుండా అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలామంది అన్యజనులుగా ఉన్నటువంటి వారు, ప్రభు యొక్క ప్రేమను ఎరగని వారు, క్రీస్తు ప్రభు యొక్క కృపలో రక్షణ పొంది తండ్రి అయిన దేవునితో అనుబంధాన్ని లేని, అనుభవం లేని బిడ్డలు, ఈ లోక సంబంధమైన వారు ఊరిక మానసిక సంఘర్షణతో,
శ్రమలలో, వర్రీస్లో మునిగి తేలుతూ ఉంటారు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, మన ఆహారం విషయం కానీ ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, పానీయం ఎలా, మరి ఏమి ధరించుకుందాము, ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలుగా మనందరికీ తెలుసు. ఈ ప్రతి ప్రాముఖ్యమైన అంశము భూమి మీద ఉన్న మన ప్రతి అవసరత, మన గృహ అవసరత, మన వాహనము, మన రాకపోకలలో క్షేమము, శత్రు భయం నుండి, సాతాను శోధన నుండి విడుదల, మన బిడ్డల యొక్క భవిష్యత్తు, మరి మన కుటుంబం యొక్క ప్రతి విధమైన అక్కర, మన సేవా పరిచర్యలో మనం చేస్తున్నప్పుడు సేవలో ఉన్న ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తారు. ఆయన మందిరాలు ఇస్తారు, మహిమ కార్యాలు జరిగిస్తారు, ఎంతోమంది స్నేహితులను దయచేస్తారు, కృప చూపిస్తారు. శత్రువు ఎదుట బలమైన కోటగా ఆయన నిలవబడి మన అనేక మంది మన పక్షం వహించినట్లు చేస్తారు. అయితే మరి మనం కొన్నిసార్లు దీర్ఘకాలం శ్రమను అనుభవించవలసి వస్తుంది. కానీ ఆ దీర్ఘకాల శ్రమలో కూడా ఆయన మనల్ని సంరక్షించి అనుదినము కాపాడకపోతే మనం ఏపాటి వారము, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమైన మనలను మన ఎడల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన దినము ఆయన గూర్చి మనం నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబోతులమై ఉంటున్నాం. ప్రియులారా, 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 3 నుండి 4వ వచనంలో మరి దేవుని వాక్యము పౌలు గారు ఇలాగ తెలియచేస్తున్నారు. కనికరము చూపు తండ్రి, ఆయన కనికరం చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఆయన ఆదరణకర్త. ఆయన అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునై ఉన్న దేవుడు స్తుతింపబడునుగా, ఆయన స్తుతి పాత్రుడై ఉన్నాడు. ఆయనను 1000 నోళ్ల పొగడవలసిన వారమై ఉంటున్నాం, ఆయన కీర్తించి ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. అంతేకాదు, ఆయన పౌలు గారు చెప్తున్నారు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించచ్చు ఉన్నాడు. దేవుని దాసులకు కలిగే శ్రమ ఈ లోకంలో ఎవరికీ కలుగదు. భయంకరమైన శ్రమతో వారు ఓర్పుతో సహనంతో దేవుని సేవ జరిగిస్తున్నారంటే దానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆదరణ, ఆయన బలపరుస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన బలము, ఆయన కలుగు చేస్తున్నటువంటి ప్రేరణ, ఆయన యందలి నిరీక్షణ, ఆయన వాగ్దానములలోని నమ్మకత్వము, ఆయన గుణ లక్షణాలలో మనం చూస్తున్న ఈ గొప్పతనం ఆయన బిడ్డలమైన మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సమయంలో పాస్టరమ్మ గారు దయచేసి యెషయా గ్రంథంలో ఒకసారి 40వ అధ్యాయములో 29వ వచనాన్ని చదివి వినిపించాలని కోరుతున్నాను. అమ్మగారు, పాస్టరమ్మ గారు, పుష్పకుమారి గారు, దేవుని యొక్క పరిచర్యలో నాకు నమ్మకమైన మరి జీవిత భాగస్వామిగా ఉండి గొప్ప సేవ జరిగించడంలో ఆమె చూపించినటువంటి త్యాగం చాలా గొప్పది. 40వ కీర్తనలో, అదే యెషయా గ్రంథంలో 29వ వచనాన్ని చూడండి. ఇక్కడ సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లడం అంటే ఏంటి తెలుసా? సంపూర్ణంగా శక్తి ఉడిగిపోయి ఇక అలసిపోయి పడిపోయే స్థితిలో ఉన్నవారు, సొమ్మసిల్లినటువంటి వారు, ఆదరణ లేక కొట్టబడుచున్నవారు, ఏ విధమైనటువంటి మరి ఏ ఆసరా లేనటువంటి వారు, అయ్యో సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు, ఎవరైతే శక్తిహీనులైపోయారో, అన్ని విధములుగా అణిచివేయబడినారో, ఆయనే వారందరికీ కూడా అణిచివేయబడిన వారికి, శక్తిహీనులైన వారికి, ఆర్థికంగా కృంగినటువంటి వారికి, మానసికంగా ఏమాత్రము ధైర్యము లేనటువంటి వారికి, మనసులో నెమ్మది లేని వారికి, అలల్లో కొట్టబడిన వారికి ఆయన ఇస్తున్న గొప్ప మాట, సొమ్మసిలిన వారిని బలపరచువాడు ఆయనే. అంతేకాకుండా శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. ఎంత గొప్ప వాగ్దానం చేసిన మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ బహుమానము
ఆ రక్షణలో మనం ఆనందిస్తూ ఆయన సేవ చేస్తూ ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన రానై ఉన్నారని, త్వరలో లోకానికి తీర్పు తీర్చరై ఉన్నారని, ఆయన ఇరుకు మార్గంలో అందరూ ప్రవేశించాలని, విశాలమైన మార్గంలో జీవించడం మానివేసి అది విశాలమైంది కాదు, అది చివరికి నేరుగా మన నరకాగ్ని పాలు చేసే మార్గము, అది అనేకులు వెళ్లే మార్గం. కానీ పాత మార్గములలో, పురాతన మార్గములలో నడవలసిన మనము సమస్యలు పడిపోయినప్పుడు కూడా ఆయన మనకు చేయూతనిచ్చి శక్తిహీనులమైన మనకు బలాభివృద్ధిని కలుగజేస్తానని ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానము ఎంత గొప్పది ప్రియులారా. 1వ రాజుల్లో అంటే తీమని కాదు, కానీ 17వ అధ్యాయంలో అక్కడ తమకున్న అంతా అయిపోయింది, ఆహార పదార్థాలన్నీ అయిపోయినవి, వారి రొట్టెను కాల్చుకోవడానికి అవసరమైనటువంటి పిండి అయిపోయినది, పిండి పిసుకు తొట్టిలో పిండి లేదు, ఇక అయిపోయింది. అంతేకాకుండా బుడ్డిలో నూనె కూడా లేదు, ఇక అయిపోవచ్చింది. లాస్ట్ కొద్దిగా 2-3 అప్పములు చేయటానికి అవసరమైన నూనె మిగిలి ఉన్నది. ఆయనను ఆ అధ్యాయంలో అంతా మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ప్రవక్త అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆఖరు పిండితో తన 2 కుమారులకు మరి చిన్న అప్పములు చేసి వారు తినాలని కట్టెలు ఏరుకొని రావడానికి వెళ్ళిన ఆమెకు దేవుని దాసుడు ప్రవక్త ఎదురైనారు. అమ్మా, నీ ఇంట్లో నీవు ఏమన్నది, నువ్వు చేసి ఏం చేయబోతున్నావు? అయ్యా, నేను నా 2 పిల్లలు ఆఖరు ఆహారం, ఇది కరువు, భయంకరమైన కరువు, ప్రపంచాన్ని కబళిస్తున్న కరువు, రాజ్యాన్ని ఊపివేస్తున్న కరువులో మాకు ఏమీ లేదయ్యా, ఇదే ఆఖరు ఆహారం. అయితే ఆయన చెప్పారు, నువ్వు చేస్తున్నటువంటి ఈ అప్పములలో, ఆ రొట్టెలలో మొట్టమొదటిది నాకు ఇచ్చినట్లయితే ఇస్తావా అని అడిగితే ఆమెకు మంచి మనసును పెట్టాడు. ఆ కరువు కాటకములలో, భయానకమైనటువంటి పరిస్థితులలో, ఏ ఆదరణ లేని స్థితిలో, ఏ నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఆమె ఆ దేవుని దాసునికి చేసి ఇచ్చిన రొట్టెను ఆయన పూజించాడు, ప్రార్థించాడు. ఆ పిండి పిసుకు తొట్టెలోని పిండి తక్కువ కాలేదు. ఆ నూనె వారు ఇష్టమైనంత ఖాళీ పాత్రలన్నింటినీ నింపివేశారు. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవయ్యా. అయితే అంతటితో ధార నిలిచిపోయింది. దేవుని యొక్క ధార, దేవుని సముఖంలో నుండి బయలువెడిన ధార, అది నిరంతరము ప్రవహించే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమధార, ఆయన సన్నిధిలో నుండి ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడుతున్న ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదపు ధార, వెల్లవుగా ప్రవహించే పరిశుద్ధ తైలము, పరిశుద్ధ ఆత్మ అభిషేకం, పరిశుద్ధ ఆత్మలోని ఆనందము, పరిశుద్ధాత్మలోని సమృద్ధి, పరిశుద్ధాత్మ ద్వారా మన కనులకు కనువిప్పు, ఇటువంటి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క అనుభవంలో దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆఖరిగా ఫిలిప్పీ పత్రికలో కొత్త నిబంధనలో పౌలు గారు రాశారు. 4వ అధ్యాయంలో, ఇందాక ఫిలిప్పీ 4:19 చదివాము మొట్టమొదటిగా. ఇప్పుడు 4వ అధ్యాయంలోనే 6వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం పాస్టర్ గారు చదువుతారు. 4:6. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా, దేనిని గూర్చి చింత పడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల వలన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. మన విజ్ఞాపనలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వక హృదయంతో దేవునికి ముందుగానే కృతజ్ఞతా స్తుతి చెల్లించి ఆయనకు మహిమను ఆపాదించి ఆయన ఘనమైన నామమును హెచ్చిస్తూ నాకు దేవుడు అనుగ్రహించున్నాడనే భరోసాతో నిశ్చయతతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెల్లించాలి ప్రియులారా. మనం ఒకవేళ ఈ విషయం మనకు తెలియకపోతే ఇకనైనా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతి చెల్లించే అభ్యాసంలో, ఆయన ఇస్తేనే కాదు, ఇస్తున్నారని ఎరిగి ఇస్తూ ఉన్నారు, ఇచ్చారు, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి అనుగ్రహిస్తారు. తెల్లారేసరికి మన ఎదుట ఆయన దాన్ని సాక్షాత్కరింపజేస్తారు. మన కనులు నమ్మలేం ఆయన చేసే కార్యాలు, ఆయన మహిమ కార్యాలు, రహస్యములో మరుగుగా ఆయన చేసే కార్యాలు.
రహస్యంలో దాచబడిన మరుగైన నిధులు. ఇప్పుడు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దేవుని బిడ్డలు, ఇంకెవరైతే వినబోతున్నారో అట్టి వారికి రహస్యంలో దాచబడిన మరుగైన నిధులను ఆయన త్వరలో విడుదల చేయబోతున్నారని నేను ఎందుకు నమ్ముతూ ఉన్నాను. నేనేదో సోదిగాడని కాను, ఏదో మనుషుల మన్ననల కోసం మెప్పు కోసం మాట్లాడటం లేదు. ఆయన ఈ దినములలో తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నారు. హల్లెలూయా. అడగడంలో మనమే విఫలమవుతున్నాం, విశ్వసించట్లో మనమే వెనుకబడిపోయాం. ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడై, నజరేయుడై, తాను నమ్మిన ప్రతి ఒక్కరిని అద్దరికి చేర్చువాడై, మన కొరకు సమస్త మహిమ కార్యములు జరిగించేవాడై, శత్రువు యొక్క బాలమును కొట్టివేయవాడై, నిశ్చేతను కలిగించేవాడై ఉన్నాడు. కనుక రాత్రికాల సమయంలో మరలా రేపు 24 గంటలు సమయం గడిచేలోగా ఎవరెవరైతే ఈ వాక్యములను విని ప్రార్థనాపూర్వకంగా ప్రభువును వేడుకుంటారో అటు వారికి నిశ్చయముగా దేవుడు తమ అవసరతలన్నీ కూడా తీర్చబోతున్నారు. త్వరలో ఆయన చేస్తున్నారు. నాకు చేసిన రీతిగా అందరికీ చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయనకు మనం సోది చెప్పలేము, కానీ ఇది నీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, నీకు స్వస్థత కలుగుతుంది అట్లా చెప్పలేను నేను. ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది, అదే నమ్మమని చెప్తున్నాను. ఆయన నమ్మినటువంటి వారికి నిశ్చయముగా వారి మొర్ర ఆలకించే దేవుడై ఉన్నాడు. పిలిచిన వెంటనే ఇగో నేను ఉన్నాను అని చెప్పే దేవుడై ఉన్నాడు. మరి మనకు అంత గొప్ప నిరీక్షణ లేకపోతే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించలేం. ఆయన యొక్క ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి, ఆయనకు పునరుత్థాన బలమును బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి, పరిశుద్ధ లేఖనం అనే ఈ గొప్ప వరమును బట్టి, ఈ వెలుగును బట్టి, ఆయన విడలమైన మనకు ఆయన ఇచ్చిన నిశ్చయతను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావం నేను ఆరోపిస్తూ, పాస్టర్ గారు నేను ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయపు వర్తమానం అంతటితో ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. కృపగలిగిన మా దేవా, మా రక్షణ దుర్గమా, నీవు నమ్మదగిన వాడవై ఉన్నావు, నీవు సమకూర్చి వాడవై ఉన్నావు, నీ సన్నిధితో మమ్మలను ఆవరించి వాడవై ఉన్నావు. అయా, నీవు ఉన్నవాడవు, అనువాడవై ఉన్నావు. నీ నామం పేరట నీ ప్రజలు, నీ బిడ్డలైన వారు నిన్ను ఏమి అడిగినా అది వారికి ఇస్తానని సెలవిచ్చావు, వాగ్దానం చేశావు. అటు వాగ్దానములను బట్టి, నీ నమ్మదగిన నమ్మకత్వమును బట్టి, నీ వాస్తవిక సత్యమును అంతటిని బట్టి నీకు వదనాలు చెల్లిస్తూ, మా ప్రియులు ఎవరెవరైతే ఈ సమయంలో వింటున్నారో, విననై ఉన్నారో, ఏ ఏ ప్రజలకైతే ఇది నీవు ఉద్దేశించావో అట్టి ప్రజలందరికీ దీన్ని వారి వద్దకు చేర్చుటను నీ కృప మెండుగా దయచేయమని, మా బలహీనతలన్నింటినీ విడిపించి మాకు మా పక్షమున బలమైన దుర్గంగా నీ ఉండి కార్యములు జరిగించి సాతాను శక్తులను లయపరిచి నిబిడలకు స్వస్థతను, ఆదరణను, విడుదలను, మహిమ కార్యములను, సేవ పరిచర్యలలో 30 60 100 ఫలమును నీ బిడ్డల యొక్క ఆలోచనలు స్థిరపరిచి, సిద్ధపరిచి, అవసరమైన వాటి అన్నిటిని ఒక్కొక్కటి సమకూర్చి నీవే అదుపులో ఉన్నావని, ప్రకృతి శక్తులపైన, లోక అధికారులందరిపైన, ప్రపంచం అంతయు నీది కనుక భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే అని సెలవిచ్చారు కనుక దాని యందు మేము పరిపూర్ణ నమ్మకంతో, విశ్వాసంతో నీవు మహిమ చెల్లించి అడిగిన వాటిని అన్నింటినీ అనుగ్రహించున్నారని నమ్మి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనామానులు మీకే సమర్పించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకందరికీ ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రజలకును, దాసులకును, దాసురాటకును దేవుని మెండైన కృప యుగ యుగముల వరకు తోడుగా నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అందరికీ చాలా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అయ్యా, చాలా వందనాలు జయరాజయ్య గారు. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ being awake and watching the word of God as it comes out like every day, and thank you so much for your ministry and your family and all of your prayers. God bless you. అందరికి కూడా దీన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. And good night. Praise the Lord. Amen.